ప్రియమైన భక్తులారా, ఇది గర్గ్ సంహిత యొక్క మొదటి అధ్యాయపు పవిత్ర సారాంశం. 34 శ్లోకాల ప్రవాహం ఇక్కడ భక్తి, జ్ఞానోదయంతో కలిసిపోతుంది మరియు శ్రీ రాధా కృష్ణ మహిమలు మునిగిన ధ్యాని సాధకుల హృదయాల్లో బంగారు కమలాల్లా వికసిస్తాయి. మంగళాచరణం. గర్గ్ మహర్షి మనతో మాట్లాడుతున్నారు. ఈ గర్ సంహితను రచిస్తున్న గర్ మహర్షి కథ మొదలుపెట్టే ముందు నేరుగా మనతో, పాఠకులతో మాట్లాడుతున్నట్టు భావించండి. ఆయన ముందుగా నారాయణునికి నమస్కారం చేస్తూ మానవులకు జ్ఞానం ప్రసాదించే సరస్వతీదేవిని మరియు ఈ పురాణ పరంపరకు మూలమైన వ్యాసదేవుని స్మరిస్తారు. గర్ మహర్షి మనకు ఇలా చెప్పాలనుకుంటున్నారు: ఇది సాధారణ కథ కాదు. ఇది మన జీవితంలో విజయాన్ని, శాంతిని, భక్తిని కలిగించే దివ్యగాథ. తరువాత ఆయన తన హృదయంలో ఎవరు ఉన్నారో మనకు తెలియజేస్తారు. భక్తుల బాధలను తొలగించే సౌందర్యంతో, కరుణతో నిండిన రాధాపతి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని పాదాలను నా హృదయంలో ధరిస్తూ ఈ కథను మీతో పంచుకుంటున్నాను అని గర్ మహర్షి మనకు సూచిస్తున్నారు. సందేశం: ఈ సంహితను చదివేవారికి, వినేవారికి మనసు పవిత్రమవుతుంది, భక్తి సహజంగా పెరుగుతుంది. నైమిషారణ్యంలో పవిత్ర సంఘటన. ఇలా కథ ప్రారంభమైన తరువాత మనమొక పవిత్ర నైమిషారణ్య అరణ్యంలోకి అడుగు పెడుతున్నాం. అక్కడికి ఒక రోజు జ్ఞానసూర్యుడైన గర్ మహర్షి వస్తారు. ఆయనను చూసిన వెంటనే సౌనక మహర్షి సహా మునులందరూ లేచి నిలబడి భక్తి గౌరవాలతో పూజ చేశారు. సౌనకుడు ఇలా బోధిస్తున్నారు: సాధువుల పర్యటన ఈ లోకానికి వరం. సూర్యుడు బయట చీకటిని తొలగిస్తే సాధువులు మన హృదయంలోని చీకటిని తొలగిస్తారు. తరువాత ఆయన అర్థం చేసుకోవాలని శ్రీహరి ఎన్ని రూపాలలో అవతరిస్తారు అని ప్రశ్నించారు. అవతారాల గూఢార్థం. గర్గ్ మహర్షి మిథిల నుండి ఒక కథ ద్వారా సౌనకునికి వివరిస్తారు. అక్కడి రాజు బహుళాసురుడు శక్తివంతుడైన, అహంకారం లేని, హృదయంలో శ్రీకృష్ణ భక్తిని ధరించిన ధర్మరాజు. ఒకరోజు ఆకాశం నుంచి నారద మహర్షి మిథిలాకు వస్తారు. ఆయనను పూజించిన బహుళాసురుడు వినయంగా అడుగుతాడు: ఆది లేని పరమాత్మ ఎందుకు ఈ లోకంలో అవతరిస్తాడు? నారదుడు సమాధానం చెబుతూ అన్నారు: సాధువులను రక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు, భూమిని కాపాడేందుకు భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. ఆయన రాజుకు వివరిస్తూ చెప్పారు: విష్ణువు అనేక రూపాలలో అవతరిస్తారు. కొన్ని భాగంతో, కొన్ని శక్తి ప్రవేశంతో, కొన్ని ప్రత్యేక కార్యాల కోసం. అందుకు నరసింహుడు భక్త రక్షణకు, రాముడు ధర్మానికి ఆదర్శంగా, వరాహుడు భూమి ఉద్ధరించడానికి వచ్చారు. కాని గర్ మహర్షి మనకు స్పష్టంగా చెబుతున్నాడు: ఇవన్నీ అవతారాలే అయినా పరిపూర్ణతముడు మాత్రం ఒక్కరే, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని పరిపూర్ణత, అన్ని శక్తులు, అన్ని తేజస్సులు ఒక్కరిలోనే లీనమై ఉంటే ఆయననే పరిపూర్ణతముడు అంటారు. ఆ పరిపూర్ణతముడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా పరమాత్మ. ఒకే కారణంతో భూమికి వచ్చి కోట్లాది కార్యాలను నిర్వహించినవాడు ఆయన. గోలోకంలో విరాజిల్లే అనంత బ్రహ్మాండాల అధిపతి, భక్తులకు మాత్రం స్నేహితుడిగా, కుమారుడిగా, ప్రియుడిగా మారినవాడు. అందుకే ఋషులు ఏకగ్రీవంగా అంటారు: శ్రీకృష్ణుడే పరిపూర్ణతముడైన పరమేశ్వరుడు. భక్తి ఫలం ఆశీర్వాదం. ఈ సత్యాన్ని విన్న మిథిలా రాజు బహుళాసురుడు భక్తి భావంతో కంపించి కన్నీళ్లు కారుస్తాడు. అతడు నారదుని అడుగుతాడు: ఇంత గొప్పవాడైన శ్రీకృష్ణుడిని నేను ఎప్పుడు చూడగలను? నారద మహర్షి దయగా నవ్వుతూ సమాధానం చెప్పారు: భక్తి, ధర్మ, సత్సంగం ద్వారా మనసు పరిశుద్ధమైతే ప్రతి పావన హృదయం లోకలోని శ్రీహరిదేవుని దర్శనం పొందుతుంది. నీ మనసు పవిత్రమై ఉన్నందున దేవుడు నిన్ను చాలా ఇష్టపడతాడు. అతను మరింతగా వివరిస్తూ చెప్పారు: భక్తులు సత్యంగా, శ్రద్ధతో కృష్ణుని స్మరించగా తరతరా యుగాల్లో ఆయన అవతారాలను తెలుసుకుంటూ ప్రతి క్షణం హృదయంలో లీనమై ఉంటారు. నీ హృదయానికి పరమాత్మ స్వయంగా దగ్గరగా ఉంటాడు. నీ ప్రేమను, భక్తిని చూసి శ్రీహరి నిన్ను ఎంతో ఇష్టపడతాడు. తీసిన భక్తితో తాను త్వరలో నీ ముందుకు వస్తాడు. ఈ మాటలతో బహుళాసురుడు చాలా సంతోషంగా మరియు ధైర్యంతో నిండిపోయాడు. తన హృదయం భక్తితో ఆనందంగా కొలిచి
ఆశీర్వాదాన్ని పొందినట్టే అనుభూతి చెందాడు. ఇదే గర్గ్ సంహిత మొదటి అధ్యాయం ప్రధాన సందేశం. భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి నిజమైన ప్రేమతో కృష్ణుడు దగ్గరగా ఉంటాడు. ఇలా గర్గ్ సంహిత యొక్క పుణ్యచరణం మొదటి అధ్యాయం ముగిసింది. భక్తితో ఆరాధన చేయడానికి మరియు మనసును జాగ్రత్తగా గుర్తు చేసుకోవడానికి ఆహ్వానం. శ్రీ రాధా కృష్ణ మహిమలు ఇంకా ప్రారంభమయ్యాయి మాత్రమే. హరే కృష్ణ. రెండవ అధ్యాయం కోసం మళ్లీ కలుస్తాము. గర్గ్ సంహిత యొక్క పవిత్ర మొదటి అధ్యాయ సారాంశం చూసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఆధ్యాత్మికంగా అనుబంధమో ప్రేరణలొచ్చిందో అనిపిస్తే ఈ ఛానల్లో యూట్యూబ్ షార్ట్లుగా అందుబాటులో ఉన్న ప్రతి శ్లోక వివరణను కూడా మీరు ఆస్వాదించవచ్చు. వీటిని స్వేచ్ఛగా పరిశీలించండి. ఇవి మీ హృదయాన్ని తాకితే లైక్, షేర్ చేసి మరిన్ని పవిత్ర కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ మరియు రాధా దేవతల ఆశీర్వాదాలు మీ యాత్రను మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాం.